ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అసంతృప్తి ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. మంత్రి పదవులు ఆశించిన భంగపడ్డ వారితో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమావేశం కానున్నారు. ప్రేమ్ సాగర్ రావు, సుదర్శన్ రెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలు నాయకులతో విడివిడిగా ఖర్గే సమావేశమవుతున్నట్లు సమాచారం. హైదరాబాద్ వచ్చిన ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు స్వాగతం పలికారు. గాంధీ భవన్ లో రేపు ఖర్గే బిజీగా గడపనున్నారు. టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొంటారు. పార్టీ సంస్థాగత వ్యవహారాలపై గాంధీ భవన్ లో పార్టీని గ్రామస్థాయి నుంచి పటిష్టం చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుల సమావేశంలో నిర్వహిస్తున్నారు. ఈ పర్యటనలో ప్రజలతోనూ ముచ్చటించనున్నారు. ఇందుకోసం తెలంగాణ కాంగ్రెస్ ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం నుంచి బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఇందుకోసం తెలంగాణ జిల్లాల నుంచి జన సమీకరణ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమ పథకాల అమలు, వాటి ఫలితాలను ప్రజలకు వివరించనున్నారు. 6 గ్యారంటీ పథకాల అమలు తీరును, ప్రభుత్వ పాలన విజయాలను చెప్పే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ సభ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలు, యువత, కార్మికులు, రైతులను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అసంతృప్తి ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. మంత్రి పదవులు ఆశించి భంగపడ్డ వారితో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమావేశం కానున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, కొద్దిసేపటి క్రితమే ఇటు తాజ్ కృష్ణ హోటల్ కి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేరుకున్నారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు పట్టి విక్రమార్క, దాంతో పాటు మంత్రులు కూడా చేరారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఇటు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో అసంతృప్తి ఎమ్మెల్యేలు కూడా భేటీ అయ్యారు. అయితే ఈ మధ్యకాలంలో ఇటు ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ కూడా చేపట్టడం జరిగింది. మరి అందులో ఎవరైతే పదవులు ఆశించి భంగపడ్డారో వారితో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కొద్దిసేపటి క్రితమే సమావేశాలు. ఈ సమావేశంలో ఇటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో పాటు ఇటు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఇటు వెమ్లవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, బాలు నాయక్ తో పాటు విడివిడిగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా సమావేశమయ్యారు. అయితే ఇప్పటికే వీళ్ళంతా కూడా మినిస్టర్ రేస్ లో ఉన్నారు. మరి మొన్న మనం చూసుకుంటే మాత్రం ఇటు మాదిగ సామాజిక వర్గం నుంచి అడ్లూరు లక్ష్మణ్, మాల సామాజిక వర్గం నుంచి వివేక్ వెంకటస్వామి, ఇటు ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి వాకటి శ్రీహరి వీళ్ళు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే మొదటి నుంచి కూడా ఇటు మంత్రివర్గంలో చోటు ఉంటుందని కూడా వీళ్ళు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ రకంగా ఏఐసీసీ చీఫ్ తో పాటు ఇటు రాహుల్ గాంధీ కీలక నేతలను కూడా కలవడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి సామాజిక సమీకరణలో భాగంగా ఇప్పటికే ఇటు బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ చేశారు కాబట్టి మరి ఈ నేపథ్యంలోనే ఇటు మంత్రివర్గ విస్తరణ సంబంధించి కూడా మరి 3 పోస్టులు అయితే భర్తీ చేశారు. మరి ఇంకా 3 చోటు ఉంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో అసంతృప్తి నేతలతో కూడా మరి మల్లికార్జున ఖర్గే భేటీ అయి మరి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకున్నారు. మరి ఈ సమావేశంలో కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా భేటీ అయ్యారు. మరి రేపు ఇటు ఎల్బీ స్టేడియంలో కూడా మరి గ్రామ శాఖ అధ్యక్షులతో కూడా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా ఇటు సమావేశం నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఇటు గాంధీ భవన్ లో కూడా పిఎస్సీ మీటింగ్ ఉంది ఉదయం 10 గంటలకు. దాంతో పాటు టీపీసీసీ కూడా సమావేశం ఉంది కాబట్టి ఈ సమావేశాలకు కూడా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా సమావేశానికి కూడా హాజరవుతారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో పార్టీని గ్రామ స్థాయి నుంచి పరిచయం చేసేందుకు కూడా ఈ సమ్మేళనం కూడా నిర్వహిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో త్వరలోనే స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మరి ఈ యొక్క సమావేశం సక్సెస్ కోసం కూడా ఇప్పటికే ఇటు ఇన్ఛార్జ్ మంత్రులకి, అదేవిధంగా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కూడా బాధ్యతలు కూడా అప్లై జరిగింది. మరి రేపటి సమావేశానికి ఏదైతే ఉందో ఇటు గ్రామ శాఖ అధ్యక్షులతో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమావేశం సదస్సు ఏదైతే ఉందో దీనికి దాదాపు 40,000 మంది పైగా హాజరవుతారు. మరి ఈ నేపథ్యంలో ఎవరైతే ఇటు గ్రామ స్థాయిలో కష్టపడాలని, మరి ఎందుకంటే త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఈ సమావేశానికి అత్యంత క్రియాశీలంగా ఉందని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడి నుంచే
సమరశంఖం కూడా మోగించనున్నారు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే. మరి ఈ నేపథ్యంలో ఇటు సాధికృష్ణ హోటల్లో మరి ఎవరైతే అసంతృప్తి నేతలు ఉన్నారో ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడతారు. మరి రాబోయే రోజుల్లో అందరికీ కూడా అవకాశాలు వస్తాయి. ఎందుకంటే ఇంకా కేబినెట్ లో ఇంకా ముగ్గురికి చోటు ఉంది. మరి ప్రజెంట్ 15 మంది మంత్రులుగా ఉన్నారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో 18 వరకు కూడా అవకాశం ఉంది కాబట్టి మరి వాటిని కూడా త్వరలోనే భర్తీ చేస్తారు. అదేవిధంగా ఇటు నామినేట్ పోస్టులు, అదేవిధంగా ఇటు డీసీసీ ప్రెసిడెంట్లు కానీ, అదేవిధంగా మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు కూడా ఈ మీటింగ్ తర్వాతనే అన్ని కూడా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా మరి కాంగ్రెస్ లో మొదటి నుంచి పనిచేసిన వారికి ఒకవైపు ప్రయారిటిస్తున్నాయి. మరి కీలక నేతలు కూడా అన్ని అవకాశాలు వస్తాయని కూడా ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే సతీష్ అంటే ముఖ్యంగా వారిని ఎందుకు పిలిపించి మాట్లాడారు, వారితో ఎటువంటి మంత్రులు జరిపారు, అదేవిధంగా రేపు ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? ఎస్ సందీప్, మొదటి నుంచి కూడా వీళ్ళు అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే మంత్రివర్గంలో చోటు కోసం తీవ్ర ప్రయత్నం చేశారు. చాలా సార్లు ఢిల్లీ కూడా వెళ్ళొచ్చారు ఈ నేతలంతా కూడా, ఎవరైతే అసంతృప్తి నేతలు ఉన్నారో ఎమ్మెల్యేలంతా కూడా. మరి వీరితో విడివిడిగా గతంలోనే మనం చూసుకుంటే మాత్రం కేబినెట్ విస్తరణ అంటే ముగ్గురి సంబంధించి మంత్రివర్గ విస్తరణ అయిపోయిన తర్వాత వీళ్ళంతా కూడా అసంతృప్తితో ఉన్నారు. అంటే తర్వాత ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మాట్లాడారు. తర్వాత టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడి ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు. అయినప్పుడు కూడా వాళ్ళు మాత్రం అసంతృప్తి వీయడం లేదు. మరి ఈ నేపథ్యంలో మరి పార్టీ క్యాడర్ ను డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంకా గవర్నమెంట్ దాదాపు 3.5 years ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో మరి క్యాడర్ లో నూతన చర్యలు తీసుకురావాలి. మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్ లో కూడా మరి కాంగ్రెస్ విజయ దుంబి మోగించాలన్న కూడా అందరి సహకారం అవసరం ఉంటుంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి వీళ్ళకు స్పష్టమైన హామీ ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే రాబోయే రోజులు అందరికీ అవకాశం ఇస్తాం, మరి అందరికీ కూడా ప్రయారిటీ ఇస్తామని కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ విషయంలో మరి అసంతృప్తి నేతలను మరి ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే బుజ్జగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ఈ విషయంలో మరి వాళ్ళు మెట్టివీడి వస్తారా లేదో చూడాలి. మరి ఇప్పటి వరకు అయితే మాత్రం కొంతవరకు ఇంటర్నల్ గా అయితే సమావేశం జరుగుతుంది. మరి ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడుతున్నారు కాబట్టి ఆ విడివిడిగా మాట్లాడిన తర్వాత మరి ఎవరికైనా స్పష్టమైన హామీ ఇచ్చారా అంటే ఎవరైతే ఇప్పుడు అసంతృప్తి నేతలు ఉన్నారో అందులో చాలా సీనియర్ నేతలు ఉన్నారు. ఇటు పి సుదర్శన్ రెడ్డి తీసుకున్నా గానీ, ప్రేమ్ సాగర్ రావు తీసుకున్నా గానీ వాళ్ళు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ కు చాలా క్రియాశీలంగా పనిచేశారు. ఇటు మంచిర్యాల నుంచి కానీ, అదేవిధంగా బోధ నుంచి కానీ. కాబట్టి వాళ్లకు దక్కుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. మొదటి నుంచి కూడా వాళ్ళ పేర్లు కూడా ప్రధానంగా వినిపించాయి. కానీ లాస్ట్ చివరి దశలో మాత్రం ఇటు సామాజిక సమీకరణలో భాగంగా మరి మాల, మాదిగా, అదేవిధంగా ముద్రా సామాజిక వర్గానికి మొన్న మంత్రివర్గంలో చోటు కల్పించారు. కాబట్టి మరి రాబోయే రోజులు కూడా మరి మిగతా వారికి కూడా అవకాశం దక్కుతుంది. మరి ప్రయాణ ప్రకారం అందరికీ కూడా అవకాశం ఇస్తాం. ఒకవేళ మంత్రివర్గంలో చోటు లేకపోయినప్పుడు కూడా మరి వాళ్ళకి సమానమైనటువంటి అధికార హోదా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం రేపటి సమావేశం ఉద్దేశం ఒకటే. ఎందుకంటే త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మరి క్యాడర్ అంతా కూడా సంసిద్ధం చేయాలి. ఎందుకంటే ఆగస్టు నెలలో స్థానిక సంస్థలతో పాటు తర్వాత మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మరి అందులో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలవాలన్నా కూడా మరి అందరికి క్యాడర్ యొక్క సహకారాలు కూడా అవసరం ఉంటాయి కాబట్టి మరి ఈ నేపథ్యంలో అందరితో కూడా సమావేశం ఏర్పడతారు. మరి ఎవరైనా ఇంటర్నల్ గా ఎవరికైనా ఇబ్బందులు కానీ అదంతా కూడా పార్టీ చీఫ్ తో సమావేశం కావాల్సి ఉంటుంది కాబట్టి మరి ఈ విషయంలో ఎలాంటి భేదాభిప్రాయం లేకుండా మరి అందరితో సమావేశం అయితే అంత క్లారిటీ జరుగుతుంది. మరి రాబోయే రోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అందరూ పనిచేయాలని కూడా ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే మిగతా ఎమ్మెల్యేలకు అందరి క్యాడర్ కూడా రేపు దిశానిర్దేశం చేయనున్నారు. సందీప్, థ్యాంక్ యూ సతీష్.